ఎప్పుడు చాలా మేబీ టైం నుంచి ఆన్లైన్ ఎప్పుడు చూసినా చాలా మంది ఫ్యాన్స్ చాలా మంచి పని చేస్తారు. ఐ లవ్ దట్. ఫ్యాన్స్ చాలా మంచి ఇండివిజువల్గా వాళ్ళ కెపాసిటీలో కూర్చున్నారు కంపెనీ దగ్గర. ఫ్యాన్స్ సర్కారు ఇండివిజువల్ కెపాసిటీలో చాలా మంచి పని చేస్తారు. నాకు అనిపించింది అదే మన ఇంట్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో నార్త్లో చాలా మంది ఉన్నారు, ఒడిస్సాలో ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. అది చాలా సినిమా ఫ్యాన్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ సినిమా టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా చాలా మంచిగా చేస్తారు. మంచి పవర్ఫుల్ ఎనర్జీ కదా, ఇదంతా ఒక మంచి క్లాస్ మనం వాడచ్చు. సినిమా టైంలోనే కాకుండా వేరే టైంలో కూడా ఎనర్జీ అంతా కలిసి ఒక మంచి పని వాడచ్చు. అప్పటికి నా మనసు ఉంది. ఇవాళ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫామ్ చేయడానికి ఎవరికి రిలీజ్ అయ్యిందంటే అందరూ కలిసి ఒక మంచి పని కాదు అంతే, మంచి పని అంతే. అంటే ఇంత మంచి ఎనర్జీ చెత్త ఫ్యాన్స్ వాళ్ళకు లేదంటే ఓన్లీ కేవలం సినిమాకు కాకుండా మంచి పని కాదు. నా ఓన్లీ అంటే సినిమా కావచ్చు. అంటే ఇంతమంది చాలా మంచి, ఇంతమంది కలిసి, ఇంతమంది యంగ్స్టర్స్, ఇంతమంది ఫ్యాన్స్, మంచి పని వాడాలని నా కోరిక. అండ్ మీరందరూ కూడా ఇండివిజువల్గా చాలా మంచి చేస్తున్నారు. అండ్ ఇవాళ ఈ అసోసియేషన్ ఇంత లెవెల్ రావడానికి ఫస్ట్ నుంచి వర్క్ చేసిన నా టీం, నేను జనరల్ నా టీం నా ఫ్యామిలీ పిలుస్తాను, నా ఏరియా ఫ్యామిలీ పిలుస్తాను. నా ఏరియా ఫ్యామిలీలో మెంబర్స్ నా ఫస్ట్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేను మా బన్నివాసులు స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేయాలి. అంటే నాకు నేనంటే దాని కండిషన్ నాకు ఇంటి పేరు ఫస్ట్ బని అని పెట్టుకున్నాడు. చూడండి సార్, అప్పుడు ఇష్టం కాబట్టి బన్నివాసం పెట్టుకున్నాడు. తర్వాత అయితే నేను అనుకున్నాను ఇప్పుడే అదే ఇప్పుడు ఎక్కువ చూసి నేను ఇక్కడ బాసు బన్నీ తీసేసి రాస్తే బిఏఎస్ డబ్ల్యూఎస్ చేసుకోవాలి సార్. అభినేషాలు రాజేస్తున్న వాసు ఈ అసోసియేషన్ ఫామ్ చేయాలనేది నాకంటే ఎక్కువ తక్కువ ఉండేది అనమాట. ఇలా ఎలా చేశారు ఫ్యాన్స్ కలెక్ట్ చేయాలి, ఉపయోగించాలి. నేను ఎంత మోటివేట్ ఉన్నా బాగా మోటివేట్ పని జరిగింది. సో ఇవాళ అసోసియేషన్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ మా బడి వాసు. థ్యాంక్ యూ వాసు. అండ్ అఫ్కోర్స్ నేను చెప్పట్లేదు, ఫ్యాన్స్ అంటే ఫస్ట్ వచ్చిన పర్సనే మా శరత్. నాతో ఎన్నో ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు సో వెరీ నైస్. ఒక్కొక్కరు ఇండివిజువల్ గా నాతో జర్నీ స్టార్ట్ చేసి ఎవరికైనా ఇండివిజువల్ గా పెరుగుతుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగా మా శరత్ ఎన్నో ఏళ్ళుగా ఫ్యాన్స్ అందరినీ కనెక్ట్ చేసి వాళ్ళందరితో ఎన్నో కంటాలు పడిన మోస్ట్ స్ట్రాంగెస్ట్ మా శరత్. ఆ శరత్కి అలాగే మా ఆఫీస్ లో ఉన్న ఆర్కి, అర్జున్కి, అనుకోదు నాకు పనిచేసే నా ఆఫీస్ బాయ్ డేవిడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. అదే మెంబర్స్ మా పంటలు కావచ్చు, మా ఆఫీస్ అంటే నా ఆఫీస్ లో వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ కి చాలా హ్యూజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్ టైంలో నేను చెప్పాల్సింది మా ధర్మేడి అంటే మూమెంట్ నేను లాస్ట్ ఇయర్ బుక్స్ ఒక టాపిక్ ఇచ్చాను. నెక్స్ట్ ఇయర్ కదా నాకు ఇంతమంది కావాలి, ఇంతమంది ఫ్యాన్స్ కావాలి, ఇంతమంది అసోసియేషన్ కావాలి, వాళ్ళందరినీ ఒక యూ వాంట్ గెట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ టు వన్ డైస్ అండ్ డూ సంథింగ్ నైస్. అండ్ ఈ అందరూ బ్యాగ్ చేసుకున్నారని మా వాసు ఐడియా నచ్చింది. నాకు కూడా స్టైల్ ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నేను చెప్పలేకపోయినా వాళ్ళందరూ కూడా మనసులో ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి
థ్యాంక్ యూ కీప్ ద ఫైర్ ఆన్. నేను ఫ్యాన్స్ కలిసినప్పుడు ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుంచో ఒక మాట చెప్తాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది ఇలాంటి అప్రోసియేషన్ ఇలాంటి అకేషన్ అయినప్పుడు నా మనసులో ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో అవుతున్నాను. టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమనుకోండి, ఇది 1 day. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. బ్యాటరీ ఎవ్రీ డే మనం 100% ఛార్జ్ అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోతుంది. ఈ 100% అనేది అది టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమనుకో, ఎవ్రీ డే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 రూపాయలు అనుకో, ఏ మెట్రోలు వేసినా ఎవ్రీ డే యూ హ్యావ్ 100%. నువ్వు అది ఏది వాడతావు అనేది నీ ఇష్టం. నేనేం చెప్తానంటే ఈ 100% ఎనర్జీ నీకు నచ్చిన విషయాలు వాడు. నీకు నచ్చిన విషయాన్ని మాత్రం 1% కూడా ఖర్చు పెట్టు. నీకు ఎవరైనా నచ్చలేదా వాళ్ళని నువ్వు హేట్ చేసి, వాళ్ళని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. వదిలే ఖర్చు పెట్టు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి పని ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప నేను అడిగేదల్లా ఏంటంటే ప్లీజ్ డోంట్. ఇట్స్ బ్యూటిఫుల్ ఎనర్జీ. అందరూ కలెక్టివ్ బ్యూటిఫుల్ ఎనర్జీ. దీన్ని ఏ నెగిటివ్ లో తీసుకెళ్ళండి. ఒక మంచి పని చేయండి, ఏదో మీకు నచ్చిన పని చేయండి. ఒక అమ్మాయి సినిమాకి వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయాల్సిన అంత విషయాలు మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎంజాయ్ చేయరు, కానీ ఒక అనవసరమైన హేట్రిలో అనవసరమైన నెగిటివ్ దాంట్లో మాత్రం మీరు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టైం చాలా వాల్యుబుల్, మీ టైం ఎనర్జీ చాలా వాల్యుబుల్. మీకు నచ్చిన విషయం మీద మీరు ఖర్చు పెట్టుకోండి. మీరు చదువుకోండి, కూడా చేస్తుంది. మీకు నచ్చిన విషయం మీరు ఖర్చు పెట్టుకోండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థాంక్యూ సో మచ్. Repeat the last name in English. I would like to say, please think of yourself as like a battery. You just got a 100% charge. Do not use your battery for things you don't like. Please don't waste it for negativity. Please don't use it for hating. Use it for things you love. Watch a movie. Like a girl if you like. Study, build on your career, build on your body, dance, do whatever you want to do, things that you love. But do not waste it even 1% of things that you hate, things that you don't like. The best way to hate something is by avoiding it. Thank you. I'd like to appreciate all the fans and congratulate them. They've done a wonderful job on April 8th for my birthday. చాలా నచ్చిందా మీ అందరూ కలిసి ఒక ప్రాపర్ వన్ గుడ్ డీ ఫర్ ఇయర్ అని మీరు స్టార్ట్ చేసి హెచ్పివి వ్యాక్సిన్ మీరు తీసుకెళ్ళిన విధానం, దాన్ని రకరకాల ఎన్నో మంది చూసిన పేపర్ కవరేజ్, ప్రతి కవరేజ్ నేను చూసాను నమ్మండి. ప్రతి
ప్రతి ఏరియా, ప్రతి జిల్లాలో, ప్రతి కవరేజ్ చూసారు. నేను చాలా గర్వించాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.